అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరు ప్రతిపక్ష పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఎంతసేపు చూసినా మీ డబ్బా మీరు కొట్టుకోవాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి అన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డిని మీరే మెచ్చుకోవాలి. మరి ఎవరు వచ్చారు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ప్రజలేమన్నా ఉన్నారా? మీ నాయకులను చుట్టి వేసుకొని వాళ్ళని తిప్పుకుంటూ జనాలు మెచ్చుకుంటున్నారు అని అంటారు. మరి మీ వైసీపీ పరిపాలన 5 సంవత్సరాలు ఏం చేశారు రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మీకై మీరు మెచ్చుకోవటం కాదు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు. టీడీపీ పూలు ఫ్యూచర్ మీరే పొగడ్తల తోటి నుంచే చెత్త పాలన చేసుకుంటూ మీకై మీరే జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నారు. డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చంద్రబాబు గారికి తెలుసు బాగా. మీకు తెలిసిందల్లా మర్డర్లు, మానభంగాలు, కత్తిపోట్లు, గొడ్డలిపోట్లు అవి మాత్రం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అవి చూసి నేర్చుకోమంటవా? ఒక్కసారి చెప్పు చంద్రబాబు గారిని. మిమ్మల్ని చూసి ఎవరు నేర్చుకోరు, మీలాగా ఎవరు చెత్త పరిపాలన చెయ్యరు, చేతగాని పరిపాలన ఎవరు చెయ్యరు. మీకై మీరు సింపతి పొందాలని మీరు ఇలా డబ్బా మాటలు మాట్లాడుకుంటూ డబ్బా కొట్టుకుంటూ ఉంటే మన రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు కూడా ఎవరు లేరు. మీ పార్టీ కార్యకర్తలు కొద్దిగా గొప్ప మీ నాయకుని చుట్టూ వేసుకొని తిరుగుతూ ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీలాగా చెత్త పరిపాలన ఎవరు చెయ్యరు. 5 సంవత్సరాలు చూశారు. ఒక్కసారి ఆలోచించండి అన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు. మీకై మీరు మెప్పుదల కోసం ఇలా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు, ఎవరు నచ్చరు. మీకు నచ్చారేమో, ఇతరులకు ఎవరికి నచ్చలేదు. మీరు మంత్రి పదవి తీసుకొని, ఎమ్మెల్యే పదవి తీసుకొని మీకై మీరు పదవి ఇచ్చినందువలన, గెలిచినందువలన మీకై మీరు మెచ్చుకుంటారేమో కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు మెచ్చుకోరు. అదే మెచ్చుకొని ఉంటే నువ్వుగిన డెవలప్మెంట్ చేసి ఉంటే మీ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు గెలవలేకపోయావు కదా? ఒక్కసారి ఆలోచించుకో అని తెలియజేస్తూ, మీలాగా చెత్త పరిపాలన చెత్తగా ఎవరు చేయలేరు. అభివృద్ధి కావాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధికి పొందాలన్నా ఓన్లీ చంద్రబాబు గారికి తెలుసు. గత ప్రభుత్వంలో చేసిన పార్టీ నాయకులకు తెలుసు కానీ మీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదో చెప్పా కదా, గొడ్డలిపోట్లు, కత్తిపోట్లు, మర్డర్లు, మానభంగాలు అనేవి అవి మాత్రం తెలుసు. ఒక్కసారి ఆలోచించుకోండి. డబ్బా మాటలు మాట్లాడకూడదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.